నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లక్ష్యం చేసుకుని కువైట్ మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్లోని అహ్మదీ గవర్నరేట్లోని ఫాహిల్ ప్రాంతంలో కువైట్ మున్సిపాలిటీకి చెందిన తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించగా అక్రమ వీధి వ్యాపారులపైన పలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. అధికారులు ఈ ఆపరేషన్ సందర్భంగా 7 ఉల్లంఘనలు నమోదు చేసి అనాధికార స్టాల్స్ కోసం ఉపయోగిస్తూ ఉన్న 2 బండ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన అనుమతులు లేకుండా విక్రయిస్తూ ఉన్న ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యకలాపాలలో పాల్గొన్న వివిధ దేశాలకు సంబంధించిన 7 ప్రవాసుల పైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసేందుకు వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. కువైట్ దేశవ్యాప్తంగా వీధి వ్యాపారాన్ని నియంత్రించడం, ప్రజా భద్రతను నిర్ధారించడం మరియు లైసెన్సు లేని వాణిజ్య కార్యకలాపాలను అరికట్టడం కోసం కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కువైట్లోని వీధి వ్యాపారులు మనం చూసుకుంటే ఎటువంటి అనుమతులు లేకుండా సరైన క్వాలిటీ లేని ఆహారాన్ని ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. అవి తింటే కానీ ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీధుల్లో అమ్మే వస్తువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, వేటిని కొనుగోలు చేయొద్దని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.